यावद्वीतोपार्जनशक्तः तावन्निजपरिवारो रक्तः। यावद्वीतोपार्जनशक्तः तावन्निजपरिवारो रक्तः। पश्चाज्जीवति जर्जरदेहे पश्चाज्जीवति जर्जरदेहे वार्तां कोऽपि न पृच्छति गेहे वार्तां कोऽपि न पृच्छति गेहे। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమదే. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. అలాగే పావనికి అనేక ఆశీస్సులు. చాలా చక్కగా పాడి వినిపించే శ్లోకాన్ని మనకి భజగోవింద స్తోత్రాల్లో 5వది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. యావత్ ఎంతవరకు విత్తము ధనము ఉపార్జన సంపాదించుటయందు సమర్థుడవై ఉన్నావో తావత్ అంతవరకే నిజ పరివార నీ బంధువర్గము గాని నిన్ను ఆశ్రయించేవారు గాని రక్త నీ యందు ప్రీతిగలవారై పశ్చాత్ ఆపిమ్మట జర్జర ముసలితనం చేత శిథిలమైన దేహే దేహమునందు జీవతి నువ్వు బ్రతుకున్నాను గేహే నీ ఇంటి ముందు కహ అపి ఎవరూ కూడా వార్తాం నిన్ను గురించిన కుశల ప్రశ్నలు నా పృచ్ఛతి అడగనే అడగరు అంటున్నారు ఈ శ్లోకంలో. అర్థం ఎలా వస్తుంది మనకి? మనిషి ధనం సంపాదించగలిగే స్థితిలో ఉన్నంతవరకు ఇంటి నిండి బంధువులు స్నేహితులు అభిమానులు అందరూ ఉంటారు. అదే శరీరం వృద్ధాప్యంతో క్షీణించినప్పుడు అదే ఇంట్లో తనని ఒక మాట అడిగేవారు కూడా ఎవరూ ఉండరు అంటూ దీని తాత్పర్యం. ఇది నింద కాదు, ఇది జీవిత యథార్థం. మన సమాజంలో మన విలువను చాలాసార్లు మన ఆత్మతో కాదు మన ఆస్తితో కొలుస్తుంటారు తోటివారు. ఉద్యోగం ఉన్నంతవరకు గౌరవం ఉంటుంది, సంపాదన ఉన్నంతవరకు బంధం ఉంటుంది, శక్తి ఉన్నంతవరకు చుట్టూ జనాలుంటారు. కానీ శంకరాచార్యులు వారు అడుగుతున్నారు, ఈ బంధాలు శాశ్వతమా? ఇవి మనతో చివరి వరకు వస్తాయా అంటూ. మన సమాధానం మనకి యయాతి రాజు కథ చెప్పుకుందాం మనం ఈరోజు. పురాణాల్లో ఒక గొప్ప కథ ఇది. యయాతి రాజు అపార సంపద సౌఖ్యాలు అనుభవించాడు. అతనికి అందమైన భార్య కుమారుడు రాజ్యాధికారం అన్నీ ఉన్నాయి. కాని ఒకానొక శాపం వల్ల అతనికి అకాల వృద్ధాప్యం ప్రాప్తించింది. ఒక్కసారిగా యువకుడుగా ఉన్న ఆ యయాతి వృద్ధుడయ్యాడు. అప్పుడు యయాతి తన కుమారులను పిలిచి అడుగుతాడనమాట, నా వృద్ధాప్యాన్ని కొంతకాలం మీరు తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అంటూ. ఫలితమేమిటి? పెద్ద కుమారులంతా కూడా మౌనంగా తిరస్కరించేశారు. రాజ్యానికి వారసులు కావాలనుకున్నారు కానీ తండ్రి వృద్ధాప్యానికి అవుదామని అనుకోలేదుగా. చివరికి పురువు అనే చిన్న కుమారుడు మాత్రమే అంగీకరిస్తాడు. అది వేరే విషయం. అప్పుడు యయాతికి ఒక బోధ కలుగుతుంది. నన్ను కాదు, నా యవ్వనాన్ని నా రాజ్యాన్ని వాళ్ళు ప్రేమించారు. అప్పుడే అతడికి రాజ్యాన్ని వదిలి తపస్సు చేసి ఆత్మజ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలని అనుకుంటారు నిజం తెలిసిన రోజు. ఈ శ్లోకం మనకి చెప్పేది సంబంధాలని విడిచిపెట్టండి అని కాదు, సంబంధాల మీద మోహం పెట్టుకోకండి అంటూ చెప్తోంది. మన జీవితంలో 3 విషయాలు శాశ్వతం కావు అన్నది మళ్ళీ ఇక్కడ స్పష్టం చేస్తుంది. ఒకటి శరీరము, రెండోది సంపద, మూడోది సంబంధాలు. కానీ ఒక్కటి మాత్రం శాశ్వతం, అది భగవద్భక్తి ఆత్మజ్ఞానం. అందుకే ఆయన భజగోవిందం భజగోవిందం అన్నారు. కాలం ఉన్నప్పుడే నువ్వు భగవంతుని స్మరించు, వృద్ధాప్యం వచ్చాక నువ్వు బాధపడకు అంటూ చెప్తున్నారు. మనందరం సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, అది ధర్మమే. కానీ అదే జీవితం అనుకోవద్దు. సంపదతో పాటు మనం సద్గుణాలను, భక్తిని, వైరాగ్యాన్ని, ఆత్మచింతనను కూడాను కూడబెట్టుకోవాలి. వృద్ధాప్యంలో ఒంటరితనం కాదు, శాంతి మనకు తోడుగా ఉంటుంది. ఈ రకంగా దీనికి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట. యావద్దీప్తో ఆర్జనశక్త తావన్ నిజ పరివారో రక్త అన్నారు. అంటే ధనం సంపాదించగలిగే స్థితిలో ఉన్నంతవరకు మన చుట్టూ బంధాలు బలంగా ఉంటాయి. పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి నా పృచ్ఛతి గేహే అన్నారు.
శరీరం జర్జరంగా వృద్ధంగా మారినప్పుడు అదే ఇంట్లో మీకు ఎలా ఉందండి అని పలకరించేవారు కూడా ఉండరు. ఇది నిర్వికార సత్యం అంటున్నారు భగవత్పాదులు వారు. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని కూడా మనం ఇప్పుడు విందాం. ధన సంపాదన చేసెడి వరకే భార్యా బిడ్డల గౌరవము, తదుపరి నిన్ను సరిగా చూతురే బంధువులు నీ స్నేహితులు. ధన సంపాదన చేసెడి వరకే భార్యా బిడ్డల గౌరవము, తదుపరి నిన్ను సరిగా చూతురే బంధువులు నీ స్నేహితులు. పదవులు తెచ్చును మదమధికారము, సంఘమునందలి గౌరవము. పదవులు తెచ్చును మదమధికారము, సంఘమునందలి గౌరవము. తీరిన పిమ్మట తలపరు ఒకరు సేవకులే నీ సంగతులు. తీరిన పిమ్మట తలపరు ఒకరు సేవకులే నీ సంగతులు. స్మరించు హరిని స్మరించు హరిని స్మరించు హరిని సుగుణమతి. భజించు హరిని భజించు హరిని భజించు హరిని బుద్ధిమతి. డాక్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా చక్కటి పద్యాన్ని మనకి వినిపించారు. ఈ పద్య భావం కూడాను అదే, మనతో పాటు మన డబ్బు రాదు, మన ఎవరం రాదు, మన బంధువులు రారు, ఎవరూ రారు. ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి. ఈ శరీరం ఉన్నంతవరకే అది పడిపోయేటప్పుడు మనకి ఆధారం అయ్యేది ఆ భగవంతుడే అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి కూడా మనం ఒక చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి గొప్ప చక్రవర్తి అక్బర్. అతనికి అపారమైన రాజ్యం, సంపద, సైన్యం, కీర్తి అన్నీ ఉన్నాయి. ఆయనకు ఒక మంచి గుణం కూడా ఉంది. ఏంటిది? జ్ఞానులు గౌరవించడం, సత్యాన్ని తెలుసుకోవాలని తపన. ఒకరోజు తన సభలో కూర్చుని ఆయన ఇలా అడిగట, ఈ ప్రపంచంలో నిజంగా అత్యంత సంపన్నుడు ఎవరు అని. సభలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పారట. రాజ్యం ఉన్నవాడని, బంగారం ఉన్నవాడని, సైన్యం ఉన్నవాడని, ఇలాగా రకరకాలుగా చెప్తే ఆయనకు సంతృప్తి చెందలేదు. అప్పుడు బీర్బల్ని పిలిచి అడిగారట. ఆయన అన్నట్ట, మీరు అనుమతిస్తే ఈ ప్రశ్నకి సమాధానం నేను రేపిస్తాను మహారాజా అన్నట్ట. ఆ మరుసటి రోజు బీర్బల్ ఒక సాధువుని రాజ్యసభకు తీసుకొచ్చాడు. ఆ సాధువు వద్ద చినిగిన వస్త్రం, చేతిలో కమండలం, ముఖంలో ప్రశాంతత. అక్బరు ఆశ్చర్యపోయి అడిగాట, బీర్బల్, ఇతను ఎలా సంపన్నుడవుతాడు? ఇతనికి ఏమీ లేదుగా అంటూ. అప్పుడు ఆయన అన్నట్ట, మహారాజా, ఏమీ అవసరం లేదు, అదే ఇతని సంపాదన. ఇతనికి ఏమీ లేకపోవడమే ఇతని సంపాదన అన్నట్ట. అప్పుడు ప్రశ్నార్థకంగా ఆయన మొహంలోకి చూస్తే బీర్బల్ సమాధానం ఇలా చెప్పాట, మీకు రాజ్యం పోతే బాధ, సంపద పోతే బాధ, కీర్తి పోతే బాధ, బంధుమిత్రులు కాదంటే బాధ. కానీ ఈ సాధు ఏదైనా పోతే బాధ ఉందా చెప్పండి? ఇతనికి ఏమీ లేనందువల్ల కోల్పోయేది ఏమీ లేదు, భయమూ లేదు, దుఃఖం లేదు అన్నట్ట. అక్బరు ఆ మాటలు విని మౌనం వహించట. అప్పుడు ఆయన ఆలోచిస్తూ ఇలా అన్నట్ట, నాకు రాజ్యం ఉంది కానీ నాకు భయం ఉంది. ఈ సాధువుకి రాజ్యం లేదు కానీ అతనికి శాంతి ఉంది. సంపద అనేది దాచుకున్న దానిలో కాదు, విడిచిపెట్టగలిగిన మనసులో ఉంది అనుకున్నట్ట. ఆ వైరాగ్యమే నిజమైన సంపద అనుకున్నట్ట ఆయన. ఈ సాధువు సంపాదించుకుంటున్నది ఏమిటి అంటే దైవనామస్మరణతోటి భగవద్భక్తిని, పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు. బీర్బల్ గారి చాతుర్యంతో అర్థం చేసుకున్నారు అక్బర్ చక్రవర్తి. ఎంతగానో సంతోషించి బీర్బల్ని అభినందించారట. ఈ రకంగా మనతో పాటు వచ్చేది ఏదీ ఉండదు, కేవలం ఆ దైవనామస్మరణ చేస్తే వచ్చే పుణ్యఫలం తప్పితే అంటున్నారు మన శంకరుల వారు. చక్కటి శ్లోకాన్ని, పద్యాన్ని విన్నాం మనం. మరొకసారి శంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ
మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్ కలుద్దాం. అంతవరకు సెలవు.